ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇసుక పట్టడం ఎలా, ఇసుక అతి తొందరగా పట్టడం ఎలా అనేది మనం ఇంతవరకు జాలి యూజ్ చేసేటోళ్ళం. అది కాకుండా ఇప్పుడు కొత్త రకంగా ఒకటి వచ్చింది. ఆ యంత్రాన్ని మీకు చూపెడతాను, రండి ఫాలో. రండి 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 ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం అస్తర్కాలు చేసే టైం వచ్చేసరికి అస్తర్కాలు చేయడానికి సన్న ఇసుక అనేది మనకు ఉపయోగపడుతుంది. నా ఫేస్ మంచిది. సన్న ఇసుక అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ సన్న ఇసుక అనేది ఎలా అంటే మనం ఇసుకను పట్టడం వల్ల దాని ద్వారా సన్నదనం వస్తుంది. అది మాత్రమే మనకు ప్లాస్టింగ్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సన్న ఇసుక ఎలా రావాలి, ఇంతటి కాలంలో మనం ఒక జాలి కట్టి ఆ జాలికి ఇలా పోసి ఇలా 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 అని మనం సన్న ఇసుకని తీసేటోళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ని బట్టి మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఇసుక పట్టే విధానం ఇది వచ్చేసి మోటార్. ఈ మోటార్ ఫిట్ చేసి ఉంటుంది. ఇది వచ్చేసి జాలి అనేది ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది. ఒకసారి మీకు మొత్తం తిప్పి పెడతాను చూడండి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే ఇప్పుడు మీకు ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇదంతా సన్న ఇసుకే, అంటే పట్టిన ఇసుకే. ఇది మాత్రమే ప్లాస్టింగ్కి ఉపయోగపడుతుంది. ఈ సన్నది వెళ్తుంది, ప్లస్ ఇది మనకు పట్టణం అయిపోయిన తర్వాతకి ఇగో దొడ్డు ఇసుక అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి. మనకు ఇక్కడ పవర్ లేదు, పవర్ ఉండుంటే మీకు ఇప్పుడు స్పాట్లో మీకు చేసి నేను చూపించేటోని. తిప్పుతావు మరి నువ్వు వేసి లేదు, మోటార్ వస్తుంది ఇప్పుడు, వస్తుంది, ఆన్ అవుతుందా? ఎలా ఒకసారి ఆన్ చేయబో. ఒరే షాక్ వద్దులేరా. తిరుగుతుందా ఇప్పుడు పెడితే? వద్దులే తమ్మి, వద్దు. మనం ప్రయోగాలు చేయొద్దు, ఉన్నది చూపెట్టాలి. అదే తమ్మి, ఈ బోర్లో పెట్టి దీంట్లో పెట్టి పవర్ కనెక్షన్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వైర్ పెట్టుకున్నా కానీ తిప్పుతుందా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బార్ ఒకసారి చూపించండి. ఇలా తిరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే కింద ఇసుక అనేది ఉండడం వల్ల అయిపోతుంది. ఇది అలా ఇసుక ఆ రకంగా పోసి తిప్పడం ద్వారా ఆ సన్న ఇసుక అనేది మనకు లేటెస్ట్గా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా అనేది తిరిగి మనకు సన్న ఇసుక అనేది ఇస్తుంది. ఈ సన్న ఇసుకతోనే మనం సర్కారు ప్లాస్టింగ్ అంటారు కదా, ప్లాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మీకు చూపించే విషయం. ఓకే ఫ్రెండ్స్, వెరీ థ్యాంక్స్ యూ. మన తమ్ముడు చాలా కష్టపడి మన కోసం ఇది చేస్తున్నాడు. థ్యాంక్స్ వెరీ మచ్. ఓకే ఇది ఈరోజు విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ NITV Telugu and Punit Rajkumar YouTube channels. Thank you very much. Jai Hind. Please subscribe, share and comment. Please.